ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. వైట్ కాలర్ ఉగ్రవాదం తర్వాత పాకిస్తాన్ ఐఎస్ఐ మైనర్లతో గూఢచర్యం నెట్వర్క్ను ఏర్పాటు చేస్తున్నట్లు తేలింది. ఆన్లైన్ ద్వారా మైనర్లను ట్రాప్ చేస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. మొత్తం 37 మంది మైనర్లపై పోలీసులు నిఘా ఉంచారు. అందులో పంజాబ్, హర్యానాకు చెందిన 12 మంది, జమ్మూ కాశ్మీర్కు చెందిన 25 మంది ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో అరెస్టు చేసిన బాలుడు పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థల హ్యాండ్లర్లు, ఐఎస్ఐ ఏజెంట్లతో టచ్లో ఉన్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం గూఢాచార్యం చేస్తున్న మైనర్ను అరెస్టు చేసిన కేసు దర్యాప్తులో ప్రమాదకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2 రోజుల క్రితం జమ్మూ కశ్మీర్లోని సాంబా జిల్లాలో 15 ఏళ్ల బాలుడి అరెస్టుతో ఐఎస్ఐ సరికొత్త గూఢాచార నెట్వర్క్ బయటపడింది. నిందితుడు పాకిస్తాన్కు చెందిన ఏజెన్సీలు, హ్యాండర్లతో సంప్రదింపులు జరిపినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. మొత్తం 37 మంది మైనర్లపై నిఘా పెట్టినట్లు పఠాన్కోట్ పోలీసులు తెలిపారు. 12 మంది పంజాబ్, హర్యానాకు చెందినవారు కాగా 25 మంది జమ్మూ కశ్మీర్కు చెందినవారని చెప్పారు. ఐఎస్ఐ ట్రాప్లో పడిన వారందరూ 14 నుంచి 17 ఏళ్లలోపు వారే అని పోలీసులు ప్రకటించారు. భారత్ను అస్థిరపరిచేందుకు ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించటంలో ఐఎస్ఐ కీలకంగా వ్యవహరిస్తోంది. మైనర్ ఫోన్ను పోలీసులు స్కాన్ చేయగా కంగుతినే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ఉగ్రవాద సంస్థల గ్రూపులు, ఐఎస్ఐకి చెందిన ఏజెంట్లతో పాటు హ్యాండర్లతో సంబంధాలు కలిగి ఉన్నట్లు పఠాన్కోట్ పోలీసులు తెలిపారు. పాకిస్తాన్కు చెందిన ఏజెన్సీల ఆదేశాల మేరకు సైనిక దళాలకు చెందిన రహస్య ప్రదేశాల ఫోటోలు, వీడియోలు తీసి పంపుతున్నట్లు చెప్పారు. పాక్ ఏజెంట్లు బాలుడి ఫోన్ను క్లోన్ చేయటం వల్ల రియల్ టైంలో అతడి కార్యకలాపాలను చూసే అవకాశం ఉంటుందన్నారు. బాలుడి ఫోన్లో సేవ్ అయిన కంటెంట్ను వెంటనే తెలుసుకుంటారని తెలిపారు. పాక్ ఏజెన్సీలు పంపిన హానికరమైన లింకును క్లిక్ చేయడంతో నిందితుడి ఫోన్ క్లోన్ అయినట్లు పోలీసులు తెలిపారు. ఇది ఐఎస్ఐ ఏజెంట్ల కొత్త వ్యూహమని చెప్పారు. పాక్ ఐఎస్ఐ ఆన్లైన్ ద్వారా పలువురు మైనర్లను ట్రాప్ చేసినట్లు పోలీసులు చెప్పారు. సంప్రదాయేతర యాప్ల ద్వారా ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యేలా చేసి పాక్కు ఇన్పుట్ అందించేలా పనిచేయించుకుంటున్నట్లు తెలిపారు. ఐఎస్ఐ ఏజెంట్ల సూచన మేరకు సైనిక స్థావరాలు, భద్రతా కాన్వాయ్ల కదలికల వీడియోలు, ఫోటోలు తీసి తమ హ్యాండర్లకు పంపుతున్నట్లు చెప్పారు. అరెస్ట్ అయిన బాలుడు తల్లిదండ్రులకు తెలియకుండా పాఠశాలకు వెళ్లడం మానేసినట్లు పఠాన్కోట్ పోలీసులు తెలిపారు. పాక్ ఐఎస్ఐ ఏజెంట్ల గూఢాచర్యంలో ఇదో కొత్త కోణమని, మైనర్లే వారి లక్ష్యమని పఠాన్కోట్ పోలీసులు తెలిపారు. ఇలాంటి నెట్వర్క్ వలలో మైనర్లు పడకుండా దర్యాప్తు బృందాలు పనిచేస్తున్నట్లు చెప్పారు. సాంబా జిల్లాలో ఆ మైనర్ను అరెస్టు చేయకుంటే అతడు హానికరమైన కార్యకలాపాల్లో పాల్గొనే ప్రమాదం ఉండేదని పోలీసులు పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచాలని సూచిస్తున్నారు.